హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 44. నీకంటే ముందే నాకు సిద్ధార్థ్ గురించి తెలుసు శశి. వాడేంటో, వాడి తెగువ ధైర్యం ఏంటో, వాడి తెలివితేటలు ఎలాంటివో అంతా తెలుసు నాకు. వాడు ఇక్కడికి వస్తే నేను ఎంత మందిని కాపలా పెట్టినా నన్ను చంపి నేను తీసుకెళ్లడం వాడికి చిటికెలో పని. అందులోనూ ఇక్కడ ఉంది నువ్వు. నీకోసం ఎన్ని ప్రాణాలు తీయడానికైనా వెనుకాడడు వాడు. వాడి గురించి అంత తెలిసిన నేను వాడిని ఇక్కడి వరకు ఎలా రాణిస్తాననుకున్నావు? నువ్వు ఇక్కడికి రాగానే నీ కారులోనే నీ పోలికలతో ఉన్న బాడీ పెట్టించి కారు బ్రేక్స్ అన్ని ఫెయిల్ అయినట్టు క్రియేట్ చేసి లోయలో పడి కారుతో సహా నువ్వు కూడా కాలిపోయినట్టు ఆల్రెడీ ప్లాన్ చేశాను. నువ్వు చచ్చావని తెలిస్తే వాడు బ్రతుకుతాడు అన్న నమ్మకం నాకు లేదు. అలా వాడి మీద నాకున్న కోపం కసి కూడా తీరిపోతుంది. నేను వేసిన ప్లాన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ జరుగుతుంది కూడా. ఆ ప్లాన్ విని మీ నాన్న ఇలా నా చేతిలో చచ్చాడు అంటాడు. శశిరేఖకి కన్న తల్లి తండ్రులు తన కళ్ళ ముందే చనిపోవటం, ధనుంజయ్ మోసం, ఇప్పుడు జరగబోయేది ఊహించగానే బీపీ లెవెల్స్ పెరిగి ఇక నెలలో నిండక ముందే పెయిన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ధనుంజయ్ అది చూసి ఆ పుట్టే బిడ్డ ద్వారా వచ్చే ఆస్తిని తలుచుకుని ఇక 3 ఏళ్ల రాహుల్ని చంపేస్తానని సునంద గారిని బెదిరించి శశిరేఖ గారి దగ్గర నుంచి ధనుంజయ్ తన మనుషులతో బయట వెయిట్ చేస్తున్నాడు. శశిరేఖ గారి టైంకి ముందే పెయిన్స్ రావడంతో అవి హెవీగా వస్తాయి. ఎంతో కష్టం తర్వాత పుట్టిన బేబీని చూసి ఆనందపడేలోపు బేబీని ధనుంజయ్ ఏం చేస్తాడు అని భయపడుతూ ఉన్న శశిరేఖ గారిని చూసిన సునంద గారు శశిరేఖ గారి బాధ అర్థం చేసుకుని ఆ ఇంటి నుండి శశిరేఖ బిడ్డతో సహా బయటకు వచ్చి కారులో హైదరాబాద్కు వస్తూ ఉండగానే వెనకాల ధనుంజయ్ మనుషులు విషయం తెలుసుకుని వెనక వస్తూ ఉంటారు. శశిరేఖ వెళ్తున్న కారు సడన్ గా ఆగిపోవడంతో ఇద్దరు కారు దిగి చేతిలో బేబీ ఉన్నట్టు పట్టుకుని చెరోవైపు పరిగెడతారు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి. అలా వెళ్తున్న శశిరేఖ గారికి అనాథ ఆశ్రమం కనిపించడంతో లోపలికి వెళ్లి తలుపు కొట్టగానే బయటకు వచ్చిన పద్మగారికి పాపని ఇచ్చేసి ముద్దు పెట్టుకుని తనలాగే మణికట్టు మీద నక్షత్రాకార పుట్టుమచ్చని చూసుకుని పాపని ఇస్తూ ఉండగా తన చేతికి రింగ్ కనిపిస్తుంది. శశిరేఖ సిద్ధార్థ్ గారికి వాళ్ళకి పుట్టబోయే బిడ్డ మీద ఉన్న ప్రేమని చూపిస్తూ ఆవిడ సిద్ధార్థ్ గారికి సర్ప్రైజ్ ఇచ్చి ఇద్దరూ కలిసి వాళ్ళ ఏంజిల్ కి ఆ రింగ్ పెట్టాలి అని స్పెషల్ గా ఇక అడ్జస్టబుల్ అయ్యే విధంగా ఆ రింగ్ ని చాలా స్పెషల్ గా ఉండే విధంగా అందులో ఇంకో ఫీచర్ యాడ్ చేయించి డిజైన్ చేయించారు. ధనుంజయ్ కాల్ చేయకముందే ఆ రింగ్ షాప్ నుండి రావటంతో అది అలానే పెట్టుకుని ఊరికి బయలుదేరారు. ఆ విషయం గుర్తొచ్చి బాధపడుతూ పోలీస్ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఈ విషయం సిద్ధార్థ గారి కంటే ముందుగా ధనుంజయ్కి తెలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందని, పాప ఈ విషయాలు తెలుసుకుని ప్రమాదంలో పడకూడదు అని, కంప్లైంట్ ఇవ్వద్దు అని, పాపకి చెప్పొద్దు అని సిద్ధార్థ్ గారు ఇంటి అడ్రస్ చెప్పే లోపే రౌడీలు అటువైపు రావటంతో పాపని మరొకసారి చూసుకుని కన్నమ్మ అంటూ పాపని ముద్దు పెట్టుకుని పాపని చుట్టుకున్నట్టు పట్టుకుని పద్మగారు పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయారు. అలా బయటకు వచ్చి పరిగెడుతున్న శశిరేఖ గారిని ఫాస్ట్ గా కారు గుద్దేసి ఆపకుండా వెళ్లటంతో అప్పుడే రోడ్డులను తప్పించుకొని వచ్చిన సునంద గారు అది చూసి దగ్గరలో హాస్పిటల్ ఉండడంతో శశిరేఖ గారిని అక్కడ జాయిన్ చేసి మళ్ళీ వస్తాను అని చెప్పి తనకి సిద్ధార్థ గారి ఫోన్ నెంబర్ తెలియకపోవటంతో ఈ విషయాలన్నీ ఆయనకి చెప్పడానికి బయలుదేరింది. వీళ్ళు ఎటు వెళ్ళినా సిద్ధార్థ్ గారి ఇంటికి వెళ్తారు అని ఎక్స్పెక్ట్ చేసిన ధనుంజయ్ దారిలో సునంద గారిని ఆపేసి ఆమెను ఇంటికి తీసుకొచ్చి ఎంత కొట్టినా సునంద గారు ఇంకా చెప్పకపోవటంతో రాహుల్ గొంతు మీద కత్తి పెట్టి అడగడంతో ఆవిడ భయపడి పాప పుట్టడం, తనని శశిరేఖ ఏరియాలో ఎక్కడో వదిలి రావటం చెప్పి శశిరేఖ మాత్రం యాక్సిడెంట్ లో చనిపోయింది అని చెప్తారు. ఆస్తి కోసం పాపనైతే బ్రతకనిచ్చిన శశిరేఖని ఖచ్చితంగా చంపేస్తాడు అని అలా చెప్తారు. ఇక ధనుంజయ్ అదంతా విని సునంద గారు బ్రతికి ఉంటే సిద్ధార్థ గారికి ఎప్పటికైనా నిజం చెప్పేస్తారు అని ఆవిడ్ని పొడిచి చంపకుండా పాయిజన్ తాగిపించి చనిపోయేలా చేశారు. రామ్మోహన్ గాయత్రి గారి శవాలతో పాటు సునంద గారి శవం కూడా ఉంచి ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయినట్టు క్రియేట్ చేసి తన ఇన్ఫ్లుయెన్స్ తో అందరినీ నమ్మించాడు. ఇదంతా జరగడానికి ముందే శశిరేఖ గారు ఇక్కడికి రాగానే
తను శశిరేఖ గారికి చెప్పిన ప్లాన్ ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశాడు. ఇక ధనుంజయ్ రామ్మోహన్ గారి ఆస్తిని శశిరేఖ పిల్లల పేరు మీద రాయటంతో అది ఎవరికీ తెలియదు కాబట్టి ఫేక్ డాక్యుమెంట్లు తన పేరు మీద క్రియేట్ చేసుకుని ఇప్పటి వరకు ఆస్తిని అనుభవిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆస్తి గురించి ఎవరూ పట్టించుకునేవారు లేకపోవడంతో ధనుంజయ్కి ఆస్తి గురించి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అలాగే ఆ పాప కోసం ఎప్పటికప్పుడు సునంద గారు చెప్పిన సరౌండింగ్స్ లోనే వెతికిస్తున్నాడు. విరాజ్ ఆఫీస్ లో గీత జాయిన్ అయిన తర్వాత ఇంట్లో చేసుకున్న కృష్ణాష్టమి వేడుకల్లో విరాజ్ స్టాఫ్ లో ధనుంజయ్ పెట్టిన మనిషి గీత పోలికలు కొంచెం శశిరేఖ గారికి దగ్గరగా కనిపించడంతో తన ఫోటో తీసి ధనుంజయ్కి పంపించగానే గీత గురించి ఎంక్వైరీ చేయించిన ఇక పద్మ గారు గీత డీటెయిల్స్ మామూలు పిల్లలాగానే రోడ్ సైడ్ దొరికింది అని రాయటంతో ధనుంజయ్కి గీత శశిరేఖ గారి బిడ్డ అయి ఉండదు అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. అలానే ధనుంజయ్కి గీత అనాథని తెలిసింది. తన చెల్లెలు చనిపోవడంపై అనుమానం ఉన్న జనార్దన్ గారు ఎంక్వైరీ చేయాలని చేసిన ఎలాంటి క్లూస్ లేకపోవడంతో ఆయన అనుమానంగానే అక్కడితో ఆగిపోయారన్నమాట. శశిరేఖ వెళ్ళిన కాసేపటికి మనసు బాగోలేక ఇంటికి వచ్చిన సిద్ధార్థ్ గారికి శశిరేఖ ఒక్కరే బయటికి వెళ్లారని తెలియడంతో బయలుదేరే టైంకి శశిరేఖ గారు వెళ్తున్న కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యి లోయలో పడి కాలిపోయినట్టు బాడీ కూడా కాలిపోయిందని పోలీసులు వచ్చి చెప్పడంతో సిద్ధార్థ గారు అది నమ్మకుండా అక్కడికి వెళ్లి చూసిన పోలీసులు కూడా చెప్పింది నిజమేలా ఉండడంతో సిద్ధార్థ గారు అది తట్టుకోలేక ప్రాణాలు తీసుకోబోయారు. ఆ టైంలో అందరూ ఉండడంతో కాపాడ్డారు. ఇల్లంతా సంతోషాలతో నిండి ఉన్న టైంలో శశిరేఖ గారి మరణం అందరినీ కృంగదీసింది. శశిరేఖ మరణాన్ని తట్టుకోలేకపోతున్న ఫ్యామిలీకి సిద్ధార్థ గారి బిహేవియర్ ఒక రకంగా భయాన్ని కలిగించింది. విరాజ్ కి ఎప్పుడూ ఆనందంతో ఉండే ఇల్లు ఇప్పుడు ఎలా ఎందుకు ఉందో అర్థమయ్యేదే కాదు. ఎప్పుడు తన వెనకే తిరుగుతూ తనతో ఆడుకోవటానికి ఏంజల్ వస్తుంది, తనని నువ్వు ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పే అత్త లేకపోవటం వల్లే ఇల్లు ఎలా అయిపోయిందని మాత్రం అర్థమయ్యింది. సిద్ధార్థ్ గారిని ఎవరూ కంట్రోల్ చేయలేని టైంలో విరాజ్ వయసులోనే సిద్ధార్థ్ గారి బిహేవియర్ కి భయపడకుండా ఆయన చెయ్యి పట్టుకుని నిమిషం మొదలకుండా ఉండేవాడు విరాజ్ సిద్ధార్థ గారితో ఏం మాట్లాడకపోయినా తన చేతులతో చూపించే ప్రేమతో సిద్ధార్థ్ గారిని కంట్రోల్ చేసేవాడు. సిద్ధార్థ గారు శశిరేఖని ఏంజెల్లి మర్చిపోలేక నరకాన్ని చవి చూసేవారు. ఎవరితోని మాట్లాడేవారే కాదు, ఏమీ తినేవారే కాదు. అసలు నిజానికి ప్రపంచంతో పని లేకుండా ఉండేవారు. ఇక అలా ఆయన శశిరేఖ గారి జ్ఞాపకాలతో ఉండిపోయేవారు. ఆ బాధని తట్టుకోలేక చనిపోవాలి అనుకున్న విరాజ్ ఎప్పుడు తనని వదలకుండా ఉండడంతో ఆ ప్రయత్నం చేయలేకపోయేవారు. ఇక అలా సిద్ధార్థ గారు ఆయన ఫ్యామిలీ ఆ బాధ నుండి కోలుకోక ముందే కంపెనీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చే సిచ్యువేషన్ వచ్చేసింది. చారి గారు ఆనంద్ గారు ఎంత ట్రై చేసినా ఎలాంటి ఉపయోగం లేదు. ఇంకా తప్పగా సిద్ధార్థ్ గారిని కూర్చోబెట్టి విషయం చెప్పి ఇది నువ్వు లేక మనం అందరం కలిసి స్టార్ట్ చేసిన కంపెనీ మాత్రమే కాదు శశిరేఖ, నువ్వు ఎప్పుడు కూడా ఒక గొప్ప పొజిషన్ లో ఉండాలి అని ఈ కంపెనీకి నీకు ఎంత సపోర్ట్ ఇచ్చిందో ఒకసారి గుర్తు చేసుకో. శశి లేదు అని శశి ఇచ్చిన సపోర్ట్ ని కూడా మర్చిపోయావా అని వాళ్ళు అనగానే సిద్ధార్థ్ గారు కాసేపు సైలెంట్ గా ఆలోచించి ఆఫీస్ కి రెడీ అయ్యి ఆనంద్ గారితో వెళ్ళిపోయారు. అలా అప్పటి నుంచి ఆఫీస్ కి వెళ్తున్న సిద్ధార్థ గారు శశి గారి రూపం కూడా లేని తన ఏంజల్ ని మర్చిపోలేక తాగుడికి అలవాటు పడి బానిసైపోయారు. ఆయన ఎంత తాగినా బిజినెస్ వ్యవహారాల్లో తనని తను బిజీ చేసుకుని బిజినెస్ టాప్ 5 లో ఉంచారు. విరాస్ కూడా అప్పటి వరకు సరదాగా సంతోషంగా ఉన్న లైఫ్ లో నిశ్శబ్దం అల్లుకుంది. పెరిగే కొద్దీ సిద్ధార్థ్ గారి దగ్గర బిజినెస్ నేర్చుకుంటూ వెరీ యాంగర్ అండ్ యాటిట్యూడ్ పర్సన్ గా మారిపోయాడు మన విరాజ్. అంతేకాకుండా తన వాళ్ళని టచ్ చేస్తే ఎంత దూరం వెళ్ళడానికైనా వెనకాడని టఫ్ లెవెల్ కి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్న ఇలాంటి పరిస్థితిలోని ఎవరు రామ్మోహన్ గాయత్రి గారిని ఆలోచించలేదు. కొన్నాళ్ల తర్వాత విషయం తెలిసిన అయ్యో అనుకుని బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోయారు. సిద్ధార్థ గారిని ఇంకా కృంగ తీయడానికి ధనుంజయానికి కాల్ చేసి మీ గురించి ఆలోచిస్తూనే రామ్మోహన్ గాయత్రి సునంద గారికి అలా జరిగింది అని సిద్ధార్థ గారు బాధపడే విధంగా మాట్లాడి
తన మీద సిద్ధార్థ గారికి అనుమానం రాకుండా చేసేవాడు ధనంజయ్. సిద్ధార్థ్ కూడా ధనంజయ్ మరి ప్రాణాలు తీసేంత తీయగలే క్రూరుడని అసలు ఆలోచించలేదు. అందుకే రాహుల్ వాళ్ళ కంపెనీకి ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా శశిరేఖ గారి అన్నయ్య అన్న ఒక రీజన్ తో విరాజ్ కూడా వాళ్ళని ఏమీ చేయకుండా మాట తీసుకున్నాడు. శశిరేఖ చనిపోక ముందు చూసిన సిద్ధార్థ్ గారి చిరునవ్వు మళ్ళీ గీత ఆయన లైఫ్ లోకి వచ్చాకే వచ్చింది. సిద్ధార్థ్ గారు గీతని చూసినప్పుడే తన ఏంజల్ ఇలానే ఉండేది అనిపించి గీతకి ఎంత దగ్గరయ్యారు. గీత మొదట్లో దూరం పెడుతూ ఉంటే తట్టుకోలేకపోయారు. తన ఏంజిల్ ని గీతలో చూసుకుని మురిసిపోయేవారు. విరాజ్ గీతని లవ్ చేస్తున్నాడు అని తెలిసినప్పుడు అందరికంటే హ్యాపీగా ఫీల్ అయ్యింది సిద్ధార్థ్ గారే. ఎందుకంటే గీత ఎప్పటికీ తన కళ్ళ ముందే ఉంటుంది అనే రీజన్ కూడా ఒక కారణం. నిజానికి సిద్ధార్థ్ గారికి మాత్రమే కాదు, అందరికీ గీతతో ఉన్న రిలేషన్ తెలియకపోయినా తను వచ్చాకే అందరూ జరిగిన విషయాలు మర్చిపోగలుగుతున్నారు. ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నారు. ఇక విరాజ్ కైతే ఇప్పటికీ ఎప్పటికీ గీతే తన ప్రపంచం, తనతోనే సమస్తం. ఇందులో లలిత గారికి అందరికీ తెలిసిన విషయాలు కేవలం సిద్ధార్థ్ శశిరేఖ గారి ప్రేమ పెళ్లి అండ్ శశిరేఖ గారు వాళ్ళ పుట్టింటికి బయలుదేరి వెళ్ళటం, కార్ యాక్సిడెంట్ అయ్యి చనిపోవటం అంతే. కనీసం వాళ్ళకి ఏంజిల్ పుట్టిన విషయం కూడా తెలియదు. విరాజ్ కి కూడా ఇప్పుడు ధనంజయ్ వాళ్ళ ఏంజిల్ పుట్టి ఎక్కడో ఉంది అని తెలుసు, కానీ ధనంజయ్ చేసిన దారుణాలు తెలీదు. ఒక వ్యక్తికి ఆస్తి మీద ఉన్న కోరిక కొన్ని జీవితాలకి సంతోషం అనే పదానికి అర్థం తెలియకుండా పోయింది. సిద్ధార్థ్ గారు విరాజ్ వాళ్ళ ఫ్యామిలీ మరి కొంతమందికి అసలు జీవితమే లేకుండా చేసింది. రామ్మోహన్, గాయత్రి, సునంద అందరి మధ్య ఎంతో అపురూపంగా గారభంగా పెరగాల్సిన ఒక ఆడపిల్ల అనాథ అనే పేరును మోస్తూ బ్రతకాల్సి వచ్చింది. అలాగే తన ఇంటికి తన కుటుంబంలోకి తానే ఒక అతిథిలా రావాల్సి వచ్చింది గీత. ఇంకొకరికి స్పృహలో లేకుండా తన జీవితంలో భర్త బిడ్డతో అందరితో సంతోషంగా గడపవలసిన విలువైన రోజులన్నీ గడిచిపోయాయి. అంటే శశిరేఖ గారు ఇన్ని జీవితాలు చిన్న భిన్నం కావటానికి కారణం ఒక్క ధనంజయ్కి ఉన్న ఆస్తి మీద ఉన్న కోరిక. సిద్ధార్థ్ శశిరేఖ గారి ప్రేమ, ఆవిడ ఏంజిల్ దూరం అయ్యాక ఆయన పడిన బాధ, అనుభవించిన నరకం అది విన్న గీతకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను వెంటనే ఏం మాట్లాడకుండా ఆఫీస్ రూమ్ లో వర్క్ చేసుకుంటున్న ఆయన దగ్గరికి పరుగున వెళ్ళిపోయింది. సీరియస్ గా ఆఫీస్ వర్క్ చేస్తున్న సిద్ధార్థ గారికి సడన్ గా డోర్ నెట్టిన సౌండ్ రావడంతో కోపంగా అటువైపుకు చూడగాని ఎదురుగా కళ్ళల్లో నీళ్లతో తన వైపే చూస్తున్న గీత కనిపించడంతో కంగారుగా, బంగారు ఏమయ్యింది, ఎవరైనా ఏమైనా అన్నారా అని కంగారుగా అంటూ గీత దగ్గరకు వచ్చి సిద్ధార్థ్ గారిని గీత ఏం మాట్లాడకుండానే హక్ చేసుకుని అలానే ఉండిపోయింది. గీత సడన్ గా అలా రావటం, హక్ చేసుకోవడంతో సిద్ధార్థ గారు ఆలోచిస్తూనే గీత తల నిమురుతూ, ఏమైంది బంగారు, ఏం జరిగిందో చెప్పు, నాకు నేను ఎవరైనా ఇబ్బంది పెట్టారా, నాకు చెప్పమ్మా అంటాడు ఎంతో ప్రేమగా. గీత ఏమీ చెప్పకుండా ఇంకా అలానే ఉండడంతో గీత అలా పరిగెత్తడంతో వెనక వచ్చిన లలిత గారిని మిగతా వాళ్ళని చూసి కోపంగా, ఏం జరిగింది బంగారుని ఎవరేమన్నారు అంటారు సీరియస్ గా. లలిత గారు ఏదో చెప్పేలోపు సిద్ధార్థ గారి మాటల్లో ఉన్న సీరియస్ కి గీత తలెత్తి, ఏమీ లేదబి, నాకు మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. నువ్వు ఎప్పుడు చెప్తావు కదా నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి అని. నిజానికి నీలాంటి తండ్రి దొరకాలి అంటే చాలా అదృష్టం ఉండాలి అభి. నీ ఏంజిల్ చాలా లక్కీ అభి, నిన్ను తన తండ్రిగా పొందినందుకు అని అంటుంది. సిద్ధార్థ గారికి ఏం జరిగిందో అర్థం కాకపోయినా గీత తన తల్లి తండ్రుల గురించి బాధపడుతుంది అనుకుని అలానే తల నిమురుతూ, నా ఏంజిల్ కాదు బంగారు, నేను చాలా అదృష్టవంతుణ్ణి, అందుకే మా ఏంజిల్ నన్ను వదిలి వెళ్ళిపోయింది, కానీ నాకు ఎప్పటికైనా దొరికే వరం ఏంటో తెలుసా అంటారు. గీత కన్నీళ్లు చేత్తో తుడుస్తూ, సిద్ధార్థ గారికి ఏంజిల్ బ్రతికే ఉందని తెలిసిందేమో అనుకుని అలా చూస్తున్న గీతని చూస్తూ, సిద్ధార్థ గారు ఆ వరం నువ్వే బంగారు, నా ఏంజిల్ లేని లోటుని పూర్తిగా భర్తీ చేయటానికి వచ్చిన నిజమైన బంగారానివి నువ్వు. నువ్వు ఇలా కన్నీళ్లు కారుస్తే నేను
తండ్రిగా కూడా ఓడిపోయినట్టే అంటారు. గీత కళ్ళల్లో నీళ్లు చూసిన దగ్గర నుండి తన మనసులో కలుగుతున్న చెప్పలేనంత బాధని అంచుకుంటూ ఆయన గీత సిద్ధార్థ గారి మాటలు విని, లేదబి లేదు, యు ఆర్ ద బెస్ట్ ఫాదర్ ఇన్ ది వరల్డ్, నేను ఏడవడం లేదు అంటూ ఒక పక్క చిన్న పిల్లలా వెక్కుతూనే మరో పక్క కన్నీళ్లు తుడుచుకుంటూ కాసేపటికి గీత తేరుకుని హౌస్ కి వెళ్ళిపోయింది బాధగా. గీత బాధ చూసిన సిద్ధార్థ గారికి ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది. గీత ఎన్ని రోజులు తనకు అనాథన్న బాధ లేనట్టు కనిపించేది, కానీ తన మనసులో ఆ విషయం పట్ల అంతులేని బాధని దాచుకుంటూ పెరిగింది అని. ఈ సంఘటనతో సిద్ధార్థ గారికి అది అర్థమై ఆయన కాసేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని విరాస్తో ఆ విషయం మాట్లాడదామని వెయిట్ చేస్తున్నారు సీరియస్ గా. మరి ఏ విషయమో చూద్దాం తర్వాత. ఇంటికి బయలుదేరిన విరాజ్ ఆకాష్ కి మేఘన వాళ్ళ పేరెంట్స్ ఆకాష్ వాళ్ళ ఇంటికి వచ్చాము అని చెప్పడంతో ఆకాష్ ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రిటర్న్ అయిన విరాజ్ కి ఆశ్రమం దగ్గర సెక్యూరిటీ కాల్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పడంతో అటువైపు కంగారుగా బయలుదేరాడు విరాజ్. తను ఆశ్రమం దగ్గరికి వెళ్ళగానే సెక్యూరిటీ కాల్ చేస్తే ఎవరో వచ్చి శశిరేఖ గారి పోలికలు చెప్పి పాప గురించి వెతుకుతూ కనిపించడంతో సెక్యూరిటీ అతన్ని సైలెంట్ గా ఫాలో అవుతూ విరాజ్ కి కాల్ చేశారు. గీత గురించి వెతికే వ్యక్తికి సెక్యూరిటీ మీద అనుమానం వచ్చి తప్పించుకుని పారిపోతూ ఉంటే వెనకే సెక్యూరిటీ అతన్ని పట్టుకోవడానికి పరిగెత్తారు ఆ వ్యక్తిని. ఆ టైంలోనే ఆశ్రమం దగ్గరకు వచ్చిన విరాజ్ కి సెక్యూరిటీ సిచ్యువేషన్ చెప్పడంతో వాళ్ళు చెప్పిన లొకేషన్ కి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన విరాజ్ ఆ వ్యక్తి కోసం వెళ్తూ ఉండగానే గీత కోసం పరిగెడుతూ తన కారు ముందుకు వస్తున్న వ్యక్తిని చూసి కారు ఆపి పట్టుకునేంతలోపే రోడ్డు మీద ఉన్న ఆ వ్యక్తిని సడన్ గా మరో కారు గుద్దేసి వెళ్ళిపోయింది. విరాజ్ అది చూసి స్పీడ్ గా రియాక్ట్ అయ్యి అతని దగ్గరికి వెళ్లే లోపలే అతని చనిపోయినట్టు తెలియడంతో విరాజ్ చాలా అసహనంగా ఉండిపోయాడు. ధనుంజయ్ని అరెస్ట్ చేయటం, ధనుంజయ్ ఏంజిల్ గురించి చెప్పడం, తర్వాత ధనుంజయ్ తప్పించుకోవటం, ఇప్పుడు గీత కోసం వచ్చిన వాడు కళ్ళ ముందు చనిపోవడంతో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న వరుస ఇన్సిడెంట్స్ కి విరాజ్ కి పేషెన్సీ తగ్గి ఆ కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాక కారు బ్యానెట్ ని తన చేతితో బలంగా గుద్దాడు. చేతికి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా అది చూసి సెక్యూరిటీ దగ్గరికి రాబోయిన వాళ్ళని కంటి చూపుతోనే ఆపేసి ఆ కోపం తగ్గే వరకు కాసేపు అలానే ఉండి ఇంటికి వెళ్దామని చెయ్యి వైపు చూసుకున్న విరాజ్ కి తన కళ్ళ ముందు ఉంది నిజమో కాదో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాడు. మరి విరాజ్ కళ్ళ ముందు ఏముంది? గీతయ్య తన ఏంజిల్ అని ఎప్పుడు తెలుసుకుంటాడో చూద్దాం. ఈ రోజు వీలైతే ఇంకొక ఎపిసోడ్ ఇస్తానండి, లేకపోతే రేపు 2 ఎపిసోడ్స్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.